అది ఎట్లుందంటే చెత్తకుండీల చెత్తలాగా ఉంది. అదే కనుక మనకు ఇప్పుడు ఈ పరిస్థితిలో బీజేపీ రావాలి కానీ మంచి ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఎక్కడ చూసినా మన ఇండియానే ఉంది. అది కూడా ఎందువలన మోదీ వలన, మోదీ పరిపాలన వల్లనే ఉంది. అదే గిట్ట వేరే వాళ్ళు నింటే మాత్రం ఈ పాటికి అంటారు కదా చెక్లే లగ్గే అంటారు చూడు, అలాంటి టైప్లో అయిపోయాడు. మోదీ గారు ఉన్నారు కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా మనం ఇంత స్వేచ్ఛగా ఇంత హ్యాపీగా ఉంటున్నాం. ఇంత పెట్రోల్ కానీ ఇది కానీ అన్నీ ఎక్కడెక్కడ పాకిస్తాన్లో చూడండి 458 రూపాయలు లీటర్ ఉంది. మన దగ్గర ఇప్పటికీ అంతే ఉంది. ఇంకా మన యాక్చువల్లీ మనం చాలా హ్యాపీ, ఎందుకంటే వేరేతో కంపేర్ చేసుకుంటే మనం నెంబర్ 1. అసలు ఈ రేవంత్ రెడ్డి అనేది ఏదో లాటరీ తగిలినట్టు వచ్చింది కానీ వేస్ట్ ఫెలో. మళ్ళీ వచ్చి 6 పథకాలు పెట్టి అందరికీ ఇంటింటికి ఏంటది మహిళలకు 2500 గృహలక్ష్మి. అదేంటంటే ఊరికి అద్దం చూపించి పలగొట్టినట్టుంది అది పద్ధతి. అద్దం చూపించి అద్దం ఇచ్చింది కాదు, అద్దం ఇచ్చి పలగొట్టిన పని ఉన్నది కానీ దాంతో ఏమి పనికి వచ్చేది ఊరికే వాళ్ళు చూపించడమే తప్ప పల్లెంలో అన్నీ అందించడమే కానీ తినడానికి ఇవ్వడం లేదు. అలా ఉంది వాళ్ళ పరిపాలన. సో మన హైడ్రా అనే పేరుతోని ఇల్లులు కూలగొడుతున్నారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎంతమంది పబ్లిక్ సఫర్ అయిపోతున్నారు అది చూడట్లేదు. ఆల్టర్నేటివ్ నీకు అంత ఇది ఉంటే నువ్వు వేరే సైడ్ ఏమన్నా చెరువులు చెప్పించుకొని ఉన్నదాన్ని పగలగొట్టి అంత చేయడం ఏంది? వేరేది నెక్స్ట్ ఏదైనా ఆలోచన చేయాలి కానీ ఉన్నదాన్ని చేయడం అనేది వేస్ట్. సో ఇంతకుముందున్న కేసీఆర్ పాలనకి మీకు ఎట్లా అనిపించింది? ఇంతకుముందున్న కేసీఆర్ పాలన ఉండేపటికే కదా మనము ఇంత తెలంగాణ వచ్చింది, ఇంత ముంగటికి వచ్చింది. అన్నిది అదే అన్నంలో వీళ్ళన్నీ రెడీ చేసి పెట్టినాక ఇస్తల్లో రెడీ చేసి పెట్టినాక ఈయనకు లక్కీ డ్రా లాగా ఈయనకు తగిలింది అంతే. ఈయన వచ్చి భోజనం చేస్తున్నాడు, కష్టపడి అన్నీ రెడీ చేసి పెట్టారు వాళ్ళు, ఈయన వచ్చి తింటున్నాడు. అది ఓన్లీ వాళ్ళందరూ అప్పులు చేసిపోయారు, మాకు ఇంత భారం వేసిపోయారు. ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా మరి బతకడానికి ఏదో ఒకటి చెప్పుకోవాలి, లేకపోతే మరి ఏముండదు. ఈవెన్ మాట్లాడడానికి కూడా రాదు అతనికి, ఫ్లూయెంట్ ఇంగ్లీషే మాట్లాడడానికి రాదు. అది పతంగ ఎగరేసి అటకాంచినట్టు మాట్లాడతాడు. తిడతాడు మరి, తిట్టకపోతే మరి ఆయనకు పొద్దుల్లదు కదా. ఆయనకు తిడుతుంటేనే మీదికి వెళ్ళి ఆయనకు ఏమైనా వస్తుంది. తిట్టకపోతే అరే నువ్వేం తిడతలేరా బాబు అని పక్కకు జరుపుతారు. అట్లా అంత సీన్ లేదులే కానీ, అంత సీన్ లేదు. అట్లా ఉంటే ఇంకా ఏ పాటికి ఎప్పుడు అన్ని అట్లా స్టెప్ తీసుకుంటే ఈయన భాగవతం అంతా బయటకు వస్తుంది కదా. ముందుగాలే ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి ఒకవేళ ఓడిపోతే కాదు ఓడిపోతాడు అంతే. మరి అవన్నీ వేస్ట్. ఆ డబుల్ బెడ్రూమ్లు ఏమైంది, ఇగో ఇస్తా అగో ఇస్తా ఇది చేస్తా అది చేస్తా అంటుండే, అది అట్లనే పెడుతుండు చెప్తున్నాడు అంతే. ఎలక్షన్ ముందులాగా వస్తాడు, మళ్ళీ నాన్న పెడతాడు, అది అంతే ఉంటుంది. అది కానీ అది అంతా ఏదో ఇక అది అంటున్నా కదా లాటరీ తగిలింది అంతే. అది అంతకంటే మించింది ఏం లేదు ఆడ. సో మనం వచ్చే ఎలక్షన్లో మీకు ఏ పార్టీ గెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని మీరు అనుకుంటున్నారు? చూడు, వస్తే బీజేపీ రావాలి, లేదంటే మన కేసీఆర్ రావాలి అంతే. ఈ రెండిట్లో ఏది వచ్చినా పర్లేదు.